ఓం శాంతి. ఏప్రిల్ 30వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, రోజంతటిలో తండ్రికి ఎంత సమయం ఇచ్చాను, ఏ తప్పు చేయలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరందరూ వ్యాపారస్తులు. ప్రశ్న: అంతర్ముఖులుగా అయ్యి ఏ శ్రమను చేస్తూ ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది? జవాబు: జన్మ జన్మాంతరాల నుండి ఏం చేశారో, ఏవైతే మీ ముందుకు వస్తాయో వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే శ్రమ చేస్తూ ఉండండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. సర్వీసుకు రుజువిస్తే అపారమైన సంతోషం ఉంటుంది. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి. ఆత్మిక పిల్లలు కూడా అనంతమైన పిల్లలే. తండ్రి పిల్లలందరికీ సద్గతినివ్వాలి. ఎవరి ద్వారా? ఈ పిల్లల ద్వారా విశ్వానికి సద్గతినివ్వాలి. విశ్వములోని పిల్లలంతా ఇక్కడకు వచ్చి చదువుకోరు. దీని పేరే ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. అయితే అందరికీ ముక్తి లభిస్తుంది. ముక్తి అనండి లేక జీవన్ముక్తి అనండి. ముక్తిలోకి వెళ్ళి తిరిగి అందరూ జీవన్ముక్తిలోకి వచ్చే తీరాలి. అంటే అందరూ ముక్తిధామము ద్వారా జీవన్ముక్తిలోకి వస్తారు. ఒకరి వెనుక ఒకరు పాత్రను అభినయించేందుకు రానే రావాలి. అంతవరకు ముక్తిధామములో ఉండవలసి వస్తుంది. పిల్లలకిప్పుడు రచయిత రచనల గురించి తెలిసింది. ఇదంతా అనాది రచన. రచయిత అయితే ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మలంతా అనంతమైన తండ్రి పిల్లలే. వారికి తెలిసినప్పుడు వారే వచ్చి యోగము నేర్చుకుంటారు. ఈ యోగము భారతదేశము కొరకే. తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారతవాసులకే స్మృతి యాత్రను నేర్పించి పావనంగా చేస్తారని, మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందనే జ్ఞానము కూడా ఇస్తారని పిల్లలకు తెలుసు. ఏదైతే గాయనం చేయబడి పూజింపబడు రుద్రమాల ఉందో దానిని స్మరిస్తారు. భక్తమాల కూడా ఉంది. సర్వశ్రేష్టమైన భక్తుల మాల కూడా ఉంది. భక్తమాల తర్వాత జ్ఞానమాల ఉండాలి. భక్తి మరియు జ్ఞానము ఉన్నాయి కదా. భక్తమాలతో పాటు రుద్రమాల కూడా ఉంది. తర్వాత రుండమాల అని అంటారు. ఎందుకంటే సృష్టిలో సర్వశ్రేష్ఠ మానవుడు విష్ణువైనందున వారిని సూక్ష్మవతనములో చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇతని మాల కూడా ఇక్కడే ఉంది. చివరికి వీరి మాల తయారైతేనే రుద్రమాల మరియు విష్ణువు యొక్క వైజయంతి మాల తయారవుతుంది. ఉన్నతోన్నతమైన వారు శివబాబా. ఆ తర్వాత సర్వశ్రేష్టమైనది విష్ణు రాజ్యము. భక్తి మార్గములో శోభ కొరకు ఎన్నో చిత్రాలను తయారు చేశారు. కానీ అందులో జ్ఞానము ఏమాత్రమూ లేదు. మీరు తయారు చేసిన చిత్రాల అర్థమును తెలిపిస్తే మనుషులు అర్థం చేసుకుంటారు, లేకుంటే శివశంకరులను కలిపేస్తారు.
సూక్ష్మవతనములో కూడా అంతా సాక్షాత్కార విషయమే ఉంటుందని బాబా అర్థం చేయించారు. అక్కడ ఎముకలు రక్తమాంసాలు ఉండవు. సాక్షాత్కారము చేసుకుంటారు. సంపూర్ణ బ్రహ్మ కూడా ఉన్నాడు, కానీ అతడు సంపూర్ణుడు, అవ్యక్తుడు. ఇప్పుడున్న వ్యక్త బ్రహ్మ అవ్యక్తంగా అవ్వాలి. వ్యక్తములో ఉన్నవాడే అవ్యక్తమవుతాడు. అప్పుడు ఫరిష్తా అని అంటారు. సూక్ష్మవతనములో అతని చిత్రమునుంచారు. సూక్ష్మవతనానికి వెళ్తారు. బాబా శూభీరసము త్రాగించారని అంటారు. కానీ అక్కడ వృక్షాలు మొదలైనవేవీ ఉండవు. వైకుంఠములో ఉంటాయి, కానీ అక్కడి నుండి తీసుకొచ్చి త్రాగిస్తారని కాదు. ఇవన్నీ సూక్ష్మవతనములోని సాక్షాత్కార విషయాలే. ఇప్పుడు వాపస్ ఇంటికెళ్ళాలి. అందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మ అవినాశిని, ఈ శరీరము వినాశి. ఆత్మజ్ఞానము కూడా పిల్లలైన మీలో ఉంది. వారికి ఆత్మ అంటే ఏమిటో, అందులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో కూడా తెలీదు. ఈ జ్ఞానము కేవలం తండ్రి మాత్రమే ఇస్తారు. తనను గురించిన జ్ఞానమును కూడా ఇస్తారు. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా కూడా చేస్తారు. నేనాత్మను, ఇప్పుడు పరమాత్మునితో యోగము చెయ్యాలనే పురుషార్థం చేస్తూ ఉంటే చాలు. సర్వశక్తివంతుడు పతిత పావనుడని ఒక్క తండ్రినే అంటారు. ఓ పతిత పావన రండి అని సన్యాసులు పిలుస్తారు. కొందరు బ్రహ్మతత్వమునే పతిత పావనుడని అనేస్తారు. భక్తి ఎంత సమయము నడుస్తుంది? జ్ఞానము ఎంత సమయము నడుస్తుంది? ఈ జ్ఞానము పిల్లలకిప్పుడే లభిస్తుంది. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు. మనుషులై ఉండి కూడా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. సత్యయుగములో సంపూర్ణ స్వచ్ఛబుద్ధి గలవారిగా ఉండేవారు. వారిలో ఎన్నో దైవీ గుణాలు ఉండేవి. పిల్లలైన మీరు తప్పకుండా దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. వీరు దేవతల వలె ఉన్నారని అంటారు కదా. సాధు సన్యాసులు మహాత్ములను మనుషులు గౌరవించినా వారిలో దైవీ బుద్ధి లేదు. రజోగుణ బుద్ధి గలవారిగా అయిపోతారు. రాజు, రాణి, ప్రజలు ఉంటారు కదా. రాజధాని ఎప్పుడు ఎలా స్థాపన అవుతుందో ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరన్నీ కొత్త విషయాలే వింటారు. కనుకనే మాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. తండ్రి సర్వశ్రేష్ఠులు. వారి మాల పైన ఉంది. రుద్రుడైన వారు నిరాకారులు. తర్వాత సాకారులైన లక్ష్మీనారాయణులు, వారి మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడే తయారవ్వదు. చివర్లో బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారైపోతుంది. ఈ విషయాలలో ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయవలసిన అవసరము లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్ముని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఈ నిశ్చయము పక్కాగా ఉండాలి. పతితులను పావనంగా చేయడమే ముఖ్యమైన విషయము. ప్రపంచమంతా పతితంగా ఉంది. మళ్ళీ పావనంగా అవ్వాలి. మూలవతనములో మరియు సుఖధామములో అందరూ పావనంగా ఉంటారు. మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్తారు.
అంటే ఇప్పుడు పావన ప్రపంచము స్థాపన అవుతూ ఉంది. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. తండ్రి చెప్తున్నారు, ఎటువంటి తప్పు జరగలేదు కదా అని రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి. వ్యాపారస్తులు కూడా తమ లెక్కాచారాన్ని పరిశీలించుకుంటారు. ఇది కూడా సంపాదనే. మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులే. బాబాతో వ్యాపారము చేస్తారు. నాలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయని స్వయం చెక్ చేసుకోవాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము, ఎంతగా అశరీరిగా అవుతున్నాము. అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయ్యి వెళ్ళాలి. ఇప్పటి వరకు అందరూ వస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. అందరూ కలిసే వెళ్ళాలి. భలే, సృష్టి ఎప్పుడూ ఖాళీ అవ్వదు. రాముడు పోయాడు, రావణుడు పోయాడని గాయనము ఉంది. కానీ ఇరువురు ఉంటారు. రావణ సాంప్రదాయము వెళ్ళిపోతే తిరిగి వాపస్ రారు. మిగిలిన వారు మిగిలిపోతారు. ఇదంతా పోను పోను సాక్షాత్కారం అవుతుంది. నూతన ప్రపంచము ఎలా స్థాపన అవుతూ ఉంది, చివరిలో ఏమవుతుంది, ఇవి తెలుసుకోవలసిన విషయాలు. చివరికి మన ధర్మం ఒక్కటే మిగులుతుంది. సత్యయుగములో మీరు రాజ్యము చేస్తారు. కలియుగము సమాప్తమైపోతుంది. తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. ఇప్పుడు రామ సాంప్రదాయము, రావణ సాంప్రదాయము రెండూ ఉన్నాయి. సంగమయుగములోనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. తండ్రి చెప్తున్నారు, మిగిలిన రహస్యాలన్నీ ముందుకు పోను పోను నిదానంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏది రికార్డులో నిండి ఉందో అది బయటపడుతూ ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ముందుగా ఏమీ తెలుపబడదు. ఇది కూడా డ్రామా ప్రకారము ప్రణాళిక. రికార్డు తెరవబడుతూ ఉంటుంది. బాబా చెప్తూ ఉంటారు, మీ బుద్ధిలో ఈ విషయాలన్నిటి జ్ఞానము వృద్ధి చెందుతూ ఉంటుంది. రికార్డు అనుసారంగా బాబా మురళి నడుస్తూ ఉంటుంది. డ్రామా రహస్యమంతా నిండి ఉంది. రికార్డులో ముళ్ళును పైకెత్తి మధ్యలో పెడితే అది రిపీట్ అయినట్లు మళ్ళీ రిపీట్ అవుతుందని కాదు. అలా జరగదు. అక్కడ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నూతన విషయమేది ఉండదు. తండ్రి వద్ద ఏదైతే నూతన విషయం ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు వింటూ వినిపిస్తూ ఉంటారు. మిగిలినవన్నీ గుప్తము. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది. పూర్తి మాల తయారవుతూ ఉంది. వేరువేరుగా వెళ్ళి మీరు రాజ్యములో జన్మ తీసుకుంటారు. రాజు, రాణి, ప్రజలు అందరూ కావాలి. ఇదంతా బుద్ధితో చేయవలసిన పని. వాస్తవానికి ఏం జరుగుతుందో అది చూస్తారు. ఎవరైతే ఇక్కడి నుండి వెళ్తారో వారు మంచి ధనవంతుల ఇళ్లల్లో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు కూడా మీకు అక్కడ చాలా పాలన జరుగుతుంది. ఈ సమయంలో కూడా కొందరి వద్ద రత్నఖచిత వస్తువులు ఉంటాయి. కానీ వారిలో అంత శక్తి లేదు. శక్తి మీలో ఉంది. మీరెక్కడకు వెళ్ళినా ప్రకాశిస్తారు. మీరు శ్రేష్టంగా అవుతారు. కనుక మీరు అచ్చటికి వెళ్ళి దైవీ చరిత్రను చూపిస్తారు. ఆసురీ పిల్లలు పుట్టగానే ఏడుస్తూ ఉంటారు. మురికిగా కూడా ఉంటారు.
మీరు చాలా నియమానుసారంగా పాలింపబడతారు. మలినము మొదలైన విషయములేవీ ఉండవు. ఈ రోజుల్లోని పిల్లలు మలినమైపోతారు. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. అది స్వర్గము కదా. దుర్వాసన లేని కారణంగా అక్కడ అగరబత్తీలు వెలిగించరు. తోటలలో మంచి సుగంధభరిత పుష్పాలు ఉంటాయి. ఇక్కడి పుష్పాలలో అంత సుగంధము ఉండదు. అక్కడి ప్రతి వస్తువులోనూ 100% సువాసన ఉంటుంది. ఇక్కడ 1% కూడా ఉండదు. అక్కడ పుష్పాలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇక్కడ ఎంత ధనవంతులైనా అక్కడి వలె ఉండరు. అక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి. పాత్రలు మొదలైనవన్నీ బంగారువే ఉంటాయి. ఇక్కడ రాళ్ళు ఎలా ఉన్నాయో అక్కడ అంతా బంగారుమయము. ఇసుకలో కూడా బంగారు ఉంటుంది. మరి ఎంత బంగారు ఉంటుందో ఆలోచించండి. బంగారుతోనే భవనాలను కూడా నిర్మిస్తారు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందంటే వేడి ఉండదు, చలి ఉండదు. అక్కడ వేడి వలన కలిగే దుఃఖము కూడా ఉండదు. ఫ్యాన్ల అవసరం ఉండదు. దాని పేరే స్వర్గము. అక్కడ అపారమైన సుఖముంటుంది. మీ వంటి పదమాపదం భాగ్యశాలురుగా ఎవ్వరూ తయారవ్వరు. లక్ష్మీనారాయణలను ఎంత మహిమ చేస్తారు. వారిని ఆ విధంగా తయారు చేసే వారికి ఎంత మహిమ ఉండాలి. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది. తర్వాత దేవతల భక్తి ప్రారంభమవుతుంది. దానిని కూడా భూతపూజ అని అంటారు. ఆ శరీరమైతే లేదు. పంచతత్వాల పూజ జరుగుతుంది. శివబాబా గురించి అలా అనరు. శివపూజ చేసేందుకు బంగారు మొదలైన వస్తువులను ఉపయోగిస్తారు. ఆత్మను బంగారమని అనరు. ఆత్మ దేనితో తయారయ్యింది? శివుని చిత్రము దేనితో తయారు చేయబడిందంటే వెంటనే చెప్పేస్తారు. కానీ ఆత్మ, పరమాత్మలు దేనితో తయారు చేయబడ్డాయో ఎవ్వరూ తెలుపలేరు. సత్యయుగములో పంచతత్వాలు కూడా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ అశుద్ధంగా ఉన్నాయి. కావున పురుషార్థి పిల్లలు ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఈ విషయాలన్నింటినీ వదిలేయండి. ఏం జరగాలో అదే జరుగుతుంది. మొదట తండ్రిని స్మృతి చేయండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఏదైతే వింటున్నారో వాటన్నింటినీ వదలి మేము సతోప్రధానంగా అవ్వాలి అన్న ఒక్క మాటను పక్కా చేసుకోండి. మళ్ళీ సత్యయుగములో కల్పకల్పము ఏం జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. అందులో వ్యత్యాసము రాదు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఇందులోనే శ్రమ ఉంది. ఇది పూర్తి చేయండి. అనేక తుఫాన్లు వస్తాయి. జన్మ జన్మల నుండి ఏమి చేస్తూ వచ్చారో అవన్నీ ముందుకు వస్తాయి. కావున అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేసే పురుషార్థాన్ని చేయండి. పిల్లలైన మీకంతా నెంబరువారు పురుషార్థానుసారము స్మృతిలోకి వచ్చింది. సర్వీసు ద్వారా కూడా తెలిసిపోతుంది. సర్వీస్ చేసే వారికి సర్వీసు యొక్క ఖుషి ఉంటుంది. బాగా సర్వీస్ చేసేవారికి వారి సర్వీసుకు రుజువు కూడా లభిస్తుంది.
మార్గదర్శకులుగా అయి వస్తారు. ఎవరెవరు మహారథులు, అశ్వారోహులు, పాదచారులో వెంటనే తెలిసిపోతుంది. అచ్చా మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఇతర విషయాలన్నీ వదలి బుద్ధిని నలువైపుల నుండి తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు అశరీరీలుగా అయ్యే అభ్యాసము చేయాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. 2వ పాయింట్, బుద్ధిలో మంచి మంచి ఆలోచనలను తీసుకురావాలి. మా రాజ్యములో స్వర్గములో ఏమేమి ఉంటాయి, వాటిపై మననము చేసి మిమ్మల్ని మీరు అందుకు అర్హులుగా చరిత్రవంతులుగా చేసుకోవాలి. ఇక్కడి నుండి బుద్ధిని తొలగించి వేయాలి. వరదానము: సేవ ద్వారా మేవాను ప్రాప్తి చేసుకుని అన్ని హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నము మరియు సమాన్ భవ. వివరణ: సేవ అంటే ఫలమునిచ్చేది. ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టంగా తయారు చేస్తే ఆ సేవ సేవ కాదు. అటువంటి సేవను భలే వదిలేయండి, కానీ సంతుష్టతను వదలకండి. ఎలాగైతే శరీరము యొక్క తృప్తి గలవారు సదా సంతుష్టంగా ఉంటారో అలా మనసు యొక్క తృప్తి గలవారు కూడా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. తృప్త ఆత్మలకు ఏ విధమైన హద్దు కోరిక, గౌరవము, కీర్తి పరిష్కారము, సాధనాల ఆకలి ఉండదు. వారు అన్ని హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు. స్లోగన్: సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళడం అనగా పుణ్యఖాతా జమ అవ్వడము. ఓం శాంతి.